తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు ఇక ఈ రోజుతో మొత్తం మైకులన్నీ కూడా మోగబోతున్నాయి. సో ఎక్కడికక్కడ మొత్తం అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. సో ఈ రోజు సాయంత్రం అంటే ఈసీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకి, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకి, ఆ తర్వాత 4 గంటలకి, అలా కొన్ని నియోజకవర్గాల్లో ఈ విధంగా షరతులు విధించింది. సో ఈ టైం ప్రకారం మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం ఎన్నికల ప్రచారం అనేది ముగించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ రోజు సాయంత్రం వరకే మనకి మద్యం షాపులు కూడా ఉండాలి, తర్వాత క్లోజ్ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ ఒక్కరోజే మిగిలి ఉండడంతో కూడా అన్ని పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. సో ప్రచారాన్ని మరింత హోరెత్తించాలి అని చెప్పి ముందుకు కదులుతున్నారు. రైట్, ఇప్పటి వరకు చెప్పిందంతా చెప్పాం. ఇంకా చెప్పాలనుకునే వాళ్ళు చాలా మంది కూడా ఇంకా ప్రజల్లో మమేకమైతూ ప్రచారంలో తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి. టైం తక్కువ ఉందని చెప్పేసి. సో చూస్తే సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా రాష్ట్రంలో హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 6 గంటలకు 169 నియోజకవర్గాల్లో ప్రచార పర్వం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ఆపేయాలని ఆదేశించారు. ఇక ప్రచారంతో పాటు మద్యం విక్రయాలు కూడా అదే సమయానికి నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చివరి 72 గంటల్లో పోలింగ్ రోజున చేయాల్సిన ఏర్పాట్లను ముఖేష్ కుమార్ మీనా వివరించారు. హింసకు, రీపోలింగ్ కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మక చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తోంది అని తెలిపారు. ఇక ఆ సమయంలో ప్రచారానికి తెరపడుతోంది అని, కోడ్ను ఎవరు ఉల్లంఘించకూడదు అని పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్లకు అనుమతించకూడదు అని, బహిరంగ సభలు, చట్టవిరుద్ధమైన సమావేశాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు. పోల్ ముగింపు సమయం ఆధారంగా 48 గంటల డ్రై డే సమయాన్ని సవరిస్తాము అని తెలిపారు. నియోజకవర్గం వెలుపల నుంచి ప్రచారం నిమిత్తం వచ్చిన వారంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న ఆఫీస్ బేరర్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా ప్రకటించిన ప్రదేశంలో మాత్రమే ఉండాలి అని, తమ పార్టీ కార్యాలయాన్ని దాటి బయటకు వెళ్లకూడదు అని అన్నారు. అయితే ఆలయ పట్టణాల్లోని యాత్రికులకు, పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయం ముగిసే 48 గంటల వ్యవధిలో రాజకీయ స్వభావం గల బల్క్ ఎస్ఎంఎస్లను పంపడం నిషేధించినట్లు తెలిపారు. ఇక రాజకీయ పార్టీ, ఎన్నికల కార్యకర్తల ద్వారా అలాంటి సందేశం ఏ ఓటరుకైనా అందితే విచారణ కోసం సదరు మొబైల్ నంబర్ను, ఆ సందేశాన్ని పోలీసులకు పంపించాలని మీనా కోరారు. 48 గంటల వ్యవధిలో పోలింగ్ ప్రాంతంలో సినిమా, టెలివిజన్ లేదా ఇతర ఉపకరణాల ద్వారా ఎలాంటి ఎన్నికల అంశాలను ప్రదర్శించకూడదని ఆదేశించారు. పోలింగ్ రోజు, ఎన్నికల ముందు ప్రింట్ మీడియాలో రాజకీయ ప్రకటనలను రాష్ట్ర, జిల్లా ఎంసీసీ నుంచి ముందస్తు ధృవీకరణతో ప్రచురించుకోవచ్చునని తెలిపారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి అని రాష్ట్ర సీఈఓ మీనా ప్రకటించారు. మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4,44,218 పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు వివరించారు. ఈ నెల 4 నుంచి 9 వరకు హాస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది అని, ఇందులో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని పేర్కొన్నారు. ఇక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధికంగా 22,650 ఓట్లు, అమలాపురం స్థానంలో అత్యల్పంగా 14,526 ఓట్లు పోలయ్యాయి అని తెలియజేశారు.